హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ ఎగ్జామినేషన్ అయిపోయింది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కట్ ఆఫ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంటారు. డిఫరెంట్ కట్ ఆఫ్ని ఇప్పటివరకు మీరు చూస్తుంటారు. అండ్ మేము మెంటర్షిప్కి సంబంధించిన ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మెంటర్షిప్ కన్నా ఎక్కువగా 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తూ ఉన్నారు. సార్ నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఏ కాలేజీలో వస్తుంది అని ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటంటే, సార్ మాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల్ని లాంగ్ టర్మ్ జాయిన్ చేయాలా, లేకపోతే అదర్ కోర్సెస్ ఏమైనా చూస్ చేసుకోవాలా, అసలు కట్ ఆఫ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పటివరకు నేను విజన్ అప్డేట్ నుంచి కట్ ఆఫ్ చెప్పలేదు, ఎందుకంటే నా దగ్గర డేటా లేదు. సో నేను చేయలేదు కూడా. సో దానికోసమే మేము ఒక సర్వే కండక్ట్ చేయడానికి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయమని ఒక వీడియో చేశాను. ప్రీవియస్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. వీలైతే ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయండి. జస్ట్ ఫిల్ చేయండి, మీ మార్క్స్ యాజ్ పర్ కీ అండ్ మీ క్యాస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జస్ట్ ఫిల్ చేయండి. సో దట్ మనకి డాటా క్యాస్ట్ వైజ్ డాటా వస్తే నేను కట్ ఆఫ్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ వీడియో ఏంటి అంటే, సో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో కీ ప్రకారం చూసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మేము లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, డ్రాప్ తీసుకోవాలా, లేకపోతే అదర్ కోర్సెస్కి వెళ్ళాలా, సో మా జీవితం ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళకి షార్ట్ అండ్ స్వీట్గా ఒకే పదం చెప్తాను, ఒకే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎటు వెళ్ళాలి అనేది ఆలోచించడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీలైతే వీడియోని చివరిదాకా చూడండి. నేను 1-2 సార్లు పదే వీడియోలు ఎందుకు చెప్తాను అంటే, మీకు ఎక్కడైనా స్కిప్ చేస్తే ఇంకో దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్ని విషయాలు తెలుసు అనుకోండి, జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోండి. తెలియని స్టూడెంట్స్ కోసం మాత్రమే విజన్ అప్డేట్ ఛానల్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా? తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం. అండ్ మీకు నీట్ యూజీ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. లేదు మేము విజన్ అప్డేట్లో జాయిన్ అవుతాం, మెంటర్షిప్లో మేము పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాము అంటే 7893947228 నెంబర్ని మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు చెప్పే డీటెయిల్స్తో జాయిన్ అవ్వండి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత నాది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎలా అయితే హెల్ప్ చేస్తాడో నేను ప్రతిదీ హెల్ప్ చేస్తాను. అండ్ ఈ 3 to 4 months కంప్లీట్లీ మీకోసం డెడికేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వదు. కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీకు మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఫర్దర్గా కౌన్సిలింగ్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏఐక్యూ అంటే ఏంటి, తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎవరెవరు ఎక్కడ ఎలిజిబుల్ అనేది విజన్ అప్డేట్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి, సరిపోతుంది మీకు. అండ్ ఎవరైతే బార్డర్ స్కోర్లో ఉండి కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. మెరిట్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్ కోసం కానీ అండ్ కాంపిటీషన్ లెవెల్ కోసం కానీ అండ్ కౌన్సిలింగ్ కోసం కానీ ట్రై చేయండి. ఎవరైతే లీస్ట్ స్కోర్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు గనక ఒకవేళ మీకు లీస్ట్ స్కోర్ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, అది తెలుసుకోండి. అది తెలుసుకొని ఒకవేళ ఆ కట్ ఆఫ్ల కన్నా ఓసీ కానీ, బీసీఏ కానీ, బీ కానీ, సి కానీ, డి కానీ, ఈ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఆ కట్ ఆఫ్ల కన్నా మీకు మార్కులు తక్కువగా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా డ్రాప్ తీసుకోవాలా, లేకపోతే లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే అదర్ కోర్సెస్ బీడిఎస్ఆ, బీఏఎంఎస్ఆ, బీహెచ్ఎంఎస్ఆ, లేకపోతే కేటగిరీ బీలోకి వెళ్ళాలా, లేకపోతే కేటగిరీ సిలోకి వెళ్ళాలా అనేది ఆలోచించుకోండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గనక మీకు మార్కులు తక్కువగా ఉంటే మీకు ఫ్రీ సీట్ రావడానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ ఎక్కడా కూడా ఛాన్స్ అనేది లేదు. సో ఎందుకంటే ప్రతి ఇయర్ టు ఇయర్ మనకు కాంపిటీషన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ దానికి ఈక్వల్గా సీట్లు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టే మన 2 తెలుగు రాష్ట్రాలలో కట్ ఆఫ్ అనేది కొంచెం మినిమల్ చేంజెస్ మాత్రమే ఉన్నాయి. అంతేగాని ఒకవేళ సీట్లు అనేది పెరగకపోతే మన కాలేజీలో అంటే మన స్టేట్లలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో 600 దాటిపోయేది, తెలంగాణలో ఎప్పుడో 530, 540 అనేది దాటిపోయేది సీట్లు అనేది పెరగకపోతే. సీట్లు అనేవి పెరుగుతున్నాయి కాబట్టి మీకు
2023లో ఉన్న కట్ ఆఫ్ మార్కులు కనుక మీకు ఒకవేళ వస్తే మీరు బార్డర్ స్కోర్లో ఉండి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి అర్హులవుతారు. సో కాబట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మనకు ఏయూ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్లో ఏయూలో 551 ఉంది ఓసీ వాళ్ళకి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ వాళ్ళు 551 కన్నా మీకు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తక్కువగా మార్కులు వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఓకేనా, నేను తక్కువ మార్కులు చెప్పొచ్చు, మెంటర్షిప్లోకి తీసుకోవచ్చు, కానీ నాకు రియాలిటీ చెప్పడం ఇష్టం. ఓకేనా, కాబట్టి 551 మార్క్స్ కన్నా మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక ఓసీ క్యాండిడేట్స్కి తక్కువ స్కోర్ ఉన్నట్లయితే ఓకేనా, మీరు ఇమ్మీడియట్గా డ్రాప్ తీసుకోవడానికి కానీ లేకపోతే మీరు లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వడానికి కానీ లేకపోతే బీడీఎస్ఆ బీఏఎంఎస్ఆ అదర్ కోర్సెస్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అనేది డిసైడ్ అవ్వండి. సో ఇది ఓసీ వాళ్ళకి. బీసీ వాళ్ళకైతే 501 ఓకేనా, జీవీపీలో వచ్చింది. 501 ర్యాంక్ జీవీపీలో వచ్చింది. అదేవిధంగా బీసీబీ క్యాండిడేట్స్ అయితే 500 మార్క్స్ ఓకేనా. సో అదేవిధంగా బీసీసీ క్యాండిడేట్స్ అయితే మనకు 505 ఓకేనా, ఏయూ రీజియన్ వాళ్ళు. అదేవిధంగా 535 ఓకేనా బీసీడీ క్యాండిడేట్స్, 459 బీసీఈ క్యాండిడేట్స్, 455 ఎస్సీ క్యాండిడేట్స్, 420 ఎస్టీ క్యాండిడేట్స్. ఇక్కడ స్కోర్ ఏదైతే ఉందో నేను రౌండ్ మార్క్ చేస్తున్న స్కోర్ ఓసీ అండ్ అదేవిధంగా మనకు వచ్చేసరికి బీసీఏ, సో బీసీబీ, సో బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. ఈ స్కోర్ కన్నా మీకు ఏయూ రీజియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తక్కువ స్కోర్ ఉన్నట్లయితే ఇమీడియట్గా అదర్ కోర్సెస్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ కానీ లేకపోతే బీ కేటగిరీ కానీ లేకపోతే సి కేటగిరీ కానీ ప్లాన్ చేసుకోండి. 2024లో ఈ స్కోర్ కన్నా ఎక్కువనే కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఎస్వీయూ రీజియన్ వాళ్ళైతే 542 ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఓసీ, 542 కన్నా మీకు తక్కువ మార్కులు 2024లో వస్తే ఇమీడియట్గా ప్లాన్ చేసుకోండి. 489 బీసీఏ, 495 బీసీబీ, 454 బీసీసీ, 497 బీసీడీ, అదేవిధంగా 498 బీసీఈ. మనకి ఎస్వీయూలో హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా 451 ఎస్సీ, 413 ఎస్టీ ఓకేనా. ఈ మార్కుల కన్నా మీకు తక్కువ మార్కులు వస్తే సో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారా లేకపోతే లాంగ్ టర్మ్ వెళ్తారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే సో మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడానికే 5 to 6 months పడుతుంది ఓకేనా. జూన్ 2 స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎండ్ అవుతుంది మనకు కౌన్సిలింగ్. చిన్నగా మెల్లగా బీడీఎస్ బీఏఎంఎస్ అన్నీ కలిపి డిసెంబర్ వరకు ఎండ్ అవుతుంది. ఈ 6 months మీ టైంని వేస్ట్ చేయడం కన్నా ఈ 6 months ఇంట్లో కూర్చొని కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఒక 1 week 10 days అనేది మీరు రెస్ట్ తీసుకోండి. ఒకవేళ మీకు రిజల్ట్స్ వరకు వెయిట్ చేసినా రిజల్ట్స్ తర్వాత ఇమ్మీడియట్గా ఈ కట్ ఆఫ్ మార్కుల కన్నా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్కుల కన్నా తక్కువగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా తెలంగాణ చూస్తే కనుక తెలంగాణలో చూస్తే ఇవే మార్కులు ఓకేనా. 452 ఓసీ, 382 బీసీఏ, 434 బీసీబీ, అదేవిధంగా బీసీసీ వచ్చేసరికి 379 ఓకేనా, బీసీసీ 379, 440 బీసీడీ, 433 మీకు వచ్చేసరికి బీసీఈ, 390 ఎస్సీ, 400 ఎస్టీ. ఈ స్కోర్ కన్నా ఓకేనా నేను రౌండ్ అప్ చేస్తున్న స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోర్ కన్నా మీకు గనక మీ క్యాస్ట్ వైజ్ ఓకేనా. సో మీ క్యాస్ట్ వైజ్ కనుక మీకు తక్కువగా స్కోర్ 2024లో వస్తే సో మీరు ఇమ్మీడియట్గా సో ప్లాన్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వడం అనేది మీ పేరెంట్స్ అటెండ్ అవుతారండి ఓకేనా. కౌన్సిలింగ్లో అప్లికేషన్ చేయడము అటెండ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. మీరు ఇమ్మీడియట్గా లాంగ్ టర్మ్ కానీ లేకపోతే బీడీఎస్ఆ ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటారు అనేది డిసైడ్ అవ్వండి. అది ఎంసెటా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నారా ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అనేది డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది అవుతే రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లేదంటే అంతకన్నా పెరగచ్చు. తగ్గడానికైతే చాలా 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 తక్కువ ఛాన్సెస్, తగ్గకపోవచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఇయర్ 2021 నుంచి ప్రతి ఇయర్ మనకు గ్రాఫ్ పెరుగుకుంటూనే వస్తుంది, ఎక్కడా తగ్గలేదు ఓకేనా. గ్రాఫ్ పెరుగుతుంది అంటే కాంపిటీషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. నీట్ అనేది ఒకటి ఉంది అని అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ మనకు చిన్న చిన్న డిస్ట్రిక్ట్లలో కూడా నీట్ కోచింగ్ సెంటర్స్ అనేవి పెట్టేసి స్టూడెంట్స్ తీసుకొని సో స్టూడెంట్స్కి స్టడీ అంటే కోచింగ్ ఇచ్చేసి మంచి స్కోర్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. అందుకే మనం ఒక సర్వే కండక్ట్ చేసాము మార్కుల కోసం. ఆ సర్వేలో పాల్గొనండి. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్ని లాంగ్ టర్మ్లో జాయిన్ చేయాలని అనుకుంటే ఇది నా సజెషన్ మాత్రమే, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాశారు కదా రీసెంట్గా, సో ఆ మార్కులు చూసుకుంటేనే మీకు వస్తున్నాయి. కాబట్టి
ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ QRST మనకు ఈ కోడ్ వచ్చింది కాబట్టి సో Q1 Q2 Q3 Q4 మీ వాళ్ళు రాసి ఉంటారు కాబట్టి Q సిరీస్ కాకుండా S కానీ T కానీ U కానీ సో ఈ సిరీస్లలో ఏదో ఒక సిరీస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి 3 అవర్స్ కూర్చొని ఒకసారి ఎగ్జామ్ రాయమని చెప్పండి, ఎగ్జామ్ మళ్ళీ రాయమని చెప్పండి. మళ్ళీ రాస్తే మీకు అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు వస్తే ఇమ్మీడియట్గా లాంగ్ టర్మ్ అనేది జాయిన్ చేయడానికి ట్రై చేయండి. సో లాంగ్ టర్మ్ జాయిన్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ అనేది సాధిస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే MBBS సాధించడమే మీ లక్ష్యం అయితే మాత్రమే ఈ పనులు చేయండి. లేదన్నా MBBS సాధించడం నా లక్ష్యం కాదు, సో BDS అయినా పర్లేదు, BA MS అయినా పర్లేదు, BHMS అయినా పర్లేదు, మనకు ఏదో ఒకటి వచ్చినా పర్లేదు, లేదా ఇది కాకపోతే అగ్రికల్చర్లోకి వెళ్తాను, హార్టికల్చర్లోకి వెళ్తాను, ఇది కాకుండా B.Pharmacyకి వెళ్తాను, ఫార్మ్ డీలోకి వెళ్తాను అంటే సో హ్యాపీగా వెల్కమ్ చెప్పొచ్చు. ఎందుకంటే మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వండి. ఇది ఒక MBBS ఒకటే లైఫ్ అయితే కాదు. ఓకేనా? సో మీకు BDS కానీ MBBS కానీ ఇలాంటి కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా మనకు విజన్ అప్డేట్ వెబ్సైట్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పే వీడియోస్ నచ్చితేనే చూడండి, నెగిటివ్ కామెంట్ అయితే చేయొద్దు. నేను 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు వినే క్లాస్లలో కూడా మీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సబ్జెక్ట్ని 1కి 10 సార్లు చెప్తారు. ఎందుకంటే 45 మినిట్స్ పీరియడ్లో ఒక క్యాండిడేట్ అనేవాడు ఒక 5 మినిట్స్లో మిస్ అవుతే నెక్స్ట్ 5 మినిట్స్లో అయినా వాడు అర్థం చేసుకోవాలని. ఎందుకంటే ఈరోజు జరిగిన క్లాస్ను నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి సినాప్సిస్ లాగా చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి. అందుకే 1కి 10 సార్లు నా ప్రతి వీడియోలో కూడా స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాను. 1కి 10 సార్లు రిపీట్ చేసిన టాపిక్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మీకు స్ట్రక్ అవుతుంది ఈ టాపిక్ అని. అలా నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి, నచ్చకుంటే ఇంతకు మించి మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. చాలామంది మెంటర్స్ ఉన్నారు. ఓకేనా? సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి, సో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్న ఛానల్ కావాలంటే విజన్ అప్డేట్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్ మీద ఫోకస్ చేయడం కన్నా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి అండ్ ఫ్యూచర్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వీడియో సో MBBS కాకుండా ఇతర కెరీర్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయనేది వీడియో చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.